Vivo V25. సో ఈ వీడియోలో మనం ఈ మొబైల్ని రివ్యూ చేద్దాం. అదేంటి వివో ఫోన్స్ ఎందుకు రివ్యూ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు. ఆన్లైన్లో మనం చూసేది వేరు, ఆఫ్లైన్ రియాలిటీ అనేది వేరు. సో మీరు ఒకవేళ ఒక ఫోన్ కొనడానికి మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్తే వాళ్ళు ఈ టైంలో మీకు ఫస్ట్ చూపించే ఫోన్ Vivo V25 అండ్ Vivo Y100. సో ఇంచుమించి రెండు ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. రెండు డిఫరెన్సెస్ ఉంటాయి. అవేంటో కూడా చెప్తాను. సో ఈ రివ్యూని మీరు Vivo V25 రివ్యూ లాగే కాదు, Vivo Y100 రివ్యూ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో రెండు మొబైల్స్ కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తాయి, జస్ట్ 2 డిఫరెన్సెస్ ఉంటాయి. అవేంటో కూడా మీకు చెప్తాను. ఆఫ్లైన్లో యాక్చువల్గా మీకు ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట దీనికి. ఇది ఎందుకు మా ఫ్రెండ్ కొన్నాడు. సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అందువల్ల నేను అదంతా మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత కొన్నాడు అంటే, సో అతను ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళినప్పుడు 27,000 అన్నాడు. ఏదో ఒక ఆఫర్స్ ఉంటాయి వాటి మీద, ఆఫ్లైన్ స్టోర్స్ కాబట్టి ఏదో ఒక ఆఫర్స్ ఉంటాయి. సో ఆఫర్స్ మీద అతనికి 26,000 రూపీస్కి వచ్చింది వాడికి. 26,000కి ఫోన్ అండ్ Vivo Y100 25,000కి వస్తుంది. ఇంచుమించు ఒక 1,000 రూపీస్ డిఫరెన్స్లో రెండు ఫోన్లు కూడా వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే, బాక్స్ మనకి కొంచెం పెద్దగానే ఇచ్చారు, లాగానే ఇచ్చారు. అంటే దాని అర్థం లోపల మనకి ఛార్జర్ ఉంటుంది అనమాట. 44 వాట్స్ ఛార్జర్ ఉంటుంది అండ్ Type-C కేబుల్ ఉంటుంది అండ్ ఫోన్ కేస్ ఉంటుంది అండ్ చెప్పడం మర్చిపోయాను, మధ్యలో ఫోన్ కూడా ఉంటుంది. సో ఫోన్ కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మొబైల్లో మనకి బ్లూ ఉంటుంది, ఎల్లో ఉంటుంది. రెండు కూడా కలర్ చేంజింగ్ ప్యానల్స్ వస్తాయి. బ్లాక్ మాత్రం మనకి కలర్ చేంజింగ్ అనేది ఉండదన్నమాట. సో ఇది ప్లెయిన్ బ్లాక్తో వస్తుంది. సో దీనిలో ఎలాంటి కలర్ చేంజింగ్ ప్యానల్ అనేది ఉండదన్నమాట బ్యాక్ సైడ్. ఫస్ట్ దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే, ఇది చాలా స్లిమ్గా ఉంది అండ్ పట్టుకునేటప్పుడు చాలా హ్యాండీగా ఉంది చేతిలో పట్టుకోవడానికి. బ్యాక్ సైడ్ మనకు మొత్తం మ్యాట్ ఫినిష్తో వస్తుంది. సో మనం ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు, మనం పట్టుకున్నా కూడా. కేస్ వాడుకున్నా కూడా యూజ్ చేయొచ్చు అండ్ బాక్స్లో కేస్ ప్రొవైడ్ చేశారు కాబట్టి అది వేసినా కూడా మనకి లుక్ అయితే చెడిపోవట్లేదు. అండ్ సైడ్ మనకు చూస్తే పవర్ బటన్స్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మనకి ఏం లేవు. కింద మనకి సిమ్ ట్రే ఉంది. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. ఎట్ ఎ టైం మీరు ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ కానీ, 2 సిమ్ కార్డ్స్ కానీ వేసుకోవచ్చు. 2 ఫోన్లు అంతే. చెప్తాను ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా ఈ 2 ఫోన్లకు వర్తిస్తాయి. ఒకవేళ ఏదైనా డిఫరెన్స్ ఉంటే నేను చెప్తాను, ఓకేనా. అండ్ కింద మనకి Type-C పోర్ట్ ఉంటుంది, స్పీకర్స్ ఉంటాయి అండ్ మైక్ ఉంటుంది, ప్రైమరీ మైక్. పైన మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు కనిపిస్తున్నాయి. ఈ కెమెరా డిజైన్ అనేది 2 ఫోన్స్లో చేంజ్ అవుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రంట్ మనకి ట్రెడిషనల్ నాచ్తో వస్తుంది. ఓల్డ్ ట్రెడిషనల్ నాచ్ ఉంటుంది కదా, సో ఆ నాచ్తో వస్తుంది. సో అదైతే నాకు నచ్చలేదు. ఇప్పుడు వచ్చే ఫోన్స్లో మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. అయినా కూడా ఇది ట్రెడిషనల్ ఓల్డ్ నాచ్తో వస్తుంది. ఏదైతే అప్డేట్ చేస్తుంటే బాగుండేది. అండ్ డిస్ప్లే గురించి మాడితే, డిస్ప్లే మనకి 6.44 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే పరంగా నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కానీ మీరు మరి సామ్సంగ్ AMOLED డిస్ప్లేస్ యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే రాదు. బాగానే ఉంటుంది డిస్ప్లే, బట్ సన్లైట్ విజిబిలిటీ అయితే నాకు అసలు నచ్చలేదు. అసలు ఏం కనిపించట్లేదు. సన్లైట్ లోకి వెళ్తే అసలు ఏమి కనిపించట్లేదు. ఇండోర్ మాత్రం మనకి డిస్ప్లే బాగానే ఉంది. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో చాలా సింపుల్ గా మీకు డిస్ప్లే అనేది అన్లాక్ అయిపోతుంది. అండ్ డిస్ప్లేలో ఎలాంటి ఇష్యూ లేదు. ఇది మనకి వైట్ బోర్డ్ ఎలిమెంట్ సపోర్ట్తో వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ యూట్యూబ్లో కూడా మీరు 4K వీడియోస్ చూసుకోవచ్చు. డిస్ప్లే పరంగా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పను, మరి బాగాలేదని చెప్పను. మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు ఆ ప్రైస్లో. అండ్ సౌండ్ క్వాలిటీ ఒకసారి, ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఒకటే స్పీకర్, స్టీరియో స్పీకర్స్ అయితే ఇందులో ఉండదు. సింగిల్ స్పీకర్ ఉంటుంది కింద. ఒకసారి మీరు సౌండ్ క్వాలిటీ ఇక్కడ ఉండండి. నెక్స్ట్ వచ్చి కెమెరాస్. సో ఈ 2 ఫోన్స్లో డిఫరెన్స్ ఎక్కడ అంటే కెమెరాస్లో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. f1.79 అపర్చర్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 2 ఫోన్స్లో సేమ్ మెయిన్ కెమెరా. సో నేను చెప్పే మెయిన్ కెమెరా రివ్యూ 2 ఫోన్లకు వర్తిస్తుంది. 4K 30 FPS వీడియో షూట్ చేసుకోవచ్చు అండ్ 1080p 60 FPS షూట్ చేసుకోవచ్చు. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మీరు 1080p 60 FPS మాత్రమే రికార్డ్ చేయగలరు. అండ్ బోత్ సైడ్స్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్లు కూడా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మీరు బ్లర్ చేసుకొని వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది. అఫ్ కోర్స్ ఇది వివో కాబట్టి బ్యూటీ ఫిల్టర్స్, చాలా బ్యూటీ ఫిల్టర్స్ ఉంటాయి. సో ఎవరైతే అమ్మాయిలు ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే మాత్రం పర్ఫెక్ట్ ఫోన్ అనాలి కెమెరా పరంగా. ఎందుకంటే మీరు ఎట్లా కావాలనుకుంటే మీ మొహాన్ని అటు మార్చేసుకోవచ్చు. అన్ని మీకు ఎట్లా కావాలంటే అటు మేకప్ వేసుకోవచ్చు. సో ఫిల్టర్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ బ్యూటీ పరంగా కూడా చాలా ఫిల్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి డబుల్ ఎక్స్పోజర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇది కొడితే ఇక్కడ ఏదో దెయ్యం వస్తుంది. ఇది ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. అండ్ అదేవిధంగా డ్యూయల్ వ్యూ ఆప్షన్ ఉంది. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాస్ని అట్ టైం మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్లాగ్ మోడ్ కూడా ఉంటుంది. రెడ్మీలో ఉంటుంది కదా బ్లాగ్ మోడ్, సేమ్ బ్లాగ్ మోడ్ దీనిలో కూడా ఉంటుంది. కెమెరాస్ నాట్ అప్ టు మార్క్ అని చెప్పాలి. ఎందుకంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటున్నారు. బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే చాలా క్రాప్ అయిపోతుంది ఫోటో. వీడియో అనేది చాలా క్రాప్ అయి వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది నార్మల్ వీడియో 1080p 60 FPS బ్యాక్ కెమెరాతో తీసిన వీడియో. సో ఇది బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజర్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, సాచురేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ బ్యాలెన్స్డ్గా ఉంది. బట్ OIS ఆన్ చేసామంటే మాత్రం చాలా జూమ్ అయ్యి ఫేస్ వరకు చాలా జూమ్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇక్కడ మాత్రం కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో ఇంత జూమ్ అయితే మాత్రం
మీరు వీడియోస్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వీడియో గురించి మాట్లాడితే ఫ్రంట్ కెమెరా వీడియో నాకు నచ్చలేదు, నిజంగా నచ్చలేదు. ఫ్రంట్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో షూట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. అది ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి మనం కనిపిస్తున్నాం, వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపించాలంటే మనం చీకటి అయిపోతున్నాం. సో ఎండ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఇష్యూ అయితే ఫేస్ చేశాను. అండ్ మీరు ఫొటోస్ తీసుకోవాలన్నా కూడా మీరు మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి హై రెజల్యూషన్ ఒకటి ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీరు 64 MP బ్యాక్ కెమెరా ఫోటోలు, ఫ్రంట్ 50 MP ఫోటోలు తీసుకోవాలి. బట్ నార్మల్గా మీకు అంతా జూమ్ చేస్తే డీటెయిల్స్ కనిపించవు. బట్ ఈ 64 MP 50 MP పెట్టుకుంటే మీకు మోర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. మిగతా 2 కెమెరాస్ వేస్టే. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అంత సూపర్ కెమెరా అయితే లేదు. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటుంది మంచిది, వాటి గురించి ఏం మాట్లాడలేదు. కెమెరాస్ పరంగా ఐఎమ్ నాట్ అప్ టు సాటిస్ఫైడ్ అని చెప్పాలి, ఎందుకంటే దీని ఆల్టర్నేట్స్ మనకి దీనికన్నా 10 times బెటర్ కెమెరాస్ వస్తున్నాయి. నెక్స్ట్ ప్రాసెసర్, దీనిలో మనకి 𝗘𝘃𝗵𝗀 900 ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ 𝗘𝘃𝗵𝗀 900 ప్రాసెసర్ అనేది మీకు స్నాప్డ్రాగన్తో పోలిస్తే 695 ప్రాసెసర్కి కొంచెం సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 695 అంటే మీకు ఇంచుమించు ఆ ఫోన్స్ అనేవి 15,000 to 20,000 ఆ బడ్జెట్లో వస్తాయి. ఇది 26,000కి వస్తుంది. సో ఇదే బడ్జెట్లో మనకి రెడ్మీ నోట్ 12 Pro, రియల్మీ 10 Pro Plus ఈ 2 ఫోన్లు కూడా 𝗘𝘃𝗵𝗀 1080 ప్రాసెసర్తో వస్తున్నాయి. దీనికన్నా చాలా అడ్వాన్స్ ప్రాసెసర్ అది. కొంచెం ఒక ₹1,000 ఎక్స్ట్రా వేసుకుంటే 27,000-28,000కి పోకో F4 కానీ, iQ Neo 6 కానీ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తున్నాయి. దాంతో పోలిస్తే ఇది అసలు దేనికి పనికిరాదు అనమాట. ప్రాసెసర్ పరంగా ఇది చాలా కొంచెం వెనకబడి ఉందని చెప్పాలి. ఒక 5,000 తక్కువకే మనకి ఈ ప్రాసెసర్ వచ్చేస్తుంది. బట్ వీళ్ళు ఒక 5,000-6,000 ఎక్స్ట్రా అమ్ముతున్నారు. ఆ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో కొనే ప్రాసెసర్ అయితే కాదు. బట్ మనం ఎలా కొనే వాళ్ళు ఎలా ఇచ్చారు కాబట్టి దాని గురించి మాట్లాడాలి కాబట్టి ఇది మీకు 5G ప్రాసెసర్. మీకు మెయిన్ N77, N78 బ్రాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. గేమ్స్ పరంగా చూస్తే ఇది గేమర్స్ కోసం అయితే కాదు. ఎస్పెషల్లీ 900 ప్రాసెసర్లో మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే గేమింగ్లో ఉండదు. బట్ వీళ్ళు 𝗬𝗵𝗆𝗏 అని ఒకటి ఇచ్చారు. అందులో మీరు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు అండ్ స్క్రీన్ రికార్డింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు, కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. బట్ గేమ్ ఆడుతున్నప్పుడు నాకైతే అంత సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించలేదు. మేబీ డిస్ప్లే వల్ల, ఆ సాచురేషన్ వల్ల, కొంచెం బ్రైట్ కలర్స్ కనిపించడం వల్ల నాకు డిస్ప్లే పరంగా బాగుంది, కానీ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అంత సూపర్ అనిపించలేదు. సో ఇంకా బెటర్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీకు ఒక ₹1,000 యాడ్ చేస్తే ఒక F4 ఇవి వస్తాయి కదా, వాటిలో వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో రాదనమాట. సో గేమ్స్ ఆడుకోవచ్చు, బట్ గేమ్స్ కోసం అయితే మాత్రం ఈ మొబైల్ నేను రికమెండ్ చేయను. అండ్ ఇందులో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ ఫుల్ ఛార్జ్ చేయడం కోసం మాత్రం మించు 1 hourలో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అండ్ డిశ్చార్జ్ పరంగా చూస్తే ఇది మీకు ఫుల్ వర్కింగ్ అయితే రాదు. సో ఈవినింగ్ కల్లా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సూపర్గా బ్యాటరీ లైఫ్ అయితే రావట్లేదు. బ్యాటరీ కూడా నాకు అంత సాటిస్ఫై చేయలేదు. ఓకే. అండ్ మనకి ఇందులో గూగుల్ డైలర్తో వస్తుంది. సో మీరు కాల్ చేసినప్పుడు అవతల పర్సన్కి యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని వినిపిస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ గురించి నేను అసలు మెయిన్ వివో ఫోన్స్ సజెస్ట్ చేయని కారణం నాకు యూజర్ ఇంటర్ఫేస్ నచ్చదు. వివోకి సంబంధించిన ఫన్ టచ్ ఓఎస్ ఉంటుంది కదా, సో ఈ ఓఎస్ అనేది నాకు అసలు నచ్చదు. అందువల్ల నేను ఇప్పటివరకు ఏ వివో ఫోన్ ఎవరికి సజెస్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. ఫన్ టచ్ ఓఎస్ 13తో వస్తుంది, Android 13తో వస్తుంది. చాలా అప్డేట్స్ చేశారు ఈ యూజర్ ఇంటర్ఫేస్ పరంగా చూస్తే. నాకైతే బాగానే ఉంది, అంత వర్స్ట్గా అయితే లేదు. సో ఇంతకుముందు వివో ఫోన్స్ చాలా దారుణంగా ఉండేది ఫన్ టచ్ ఓఎస్, బట్ ఇప్పుడు అంత దారుణంగా అయితే లేదు, బాగానే ఉంది ఫన్ టచ్ ఓఎస్ అయితే. ఆప్షన్స్ కూడా మనకు క్లియర్గా ఉన్నాయి, అన్ని డీటెయిల్గా మనకు చాలా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ హోమ్ స్క్రీన్ యానిమేషన్స్ అని, అండ్ ఫింగర్ ప్రింట్ ఐకాన్ యానిమేషన్, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ యానిమేషన్, ఫేస్ రికగ్నిషన్ యానిమేషన్, అండ్ ఛార్జింగ్ యానిమేషన్, USB ఇన్సర్షన్ యానిమేషన్, ఇట్లా చాలా యానిమేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ యానిమేషన్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి అనమాట యానిమేషన్స్ అనేవి. అండ్ ఇది 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్తో వస్తుంది. సో మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్తే వాళ్ళు మీకు హైలైట్ చేసేది అది. అండ్ 8GB + 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్, ఒక 8GB, టోటల్ 16GB ర్యామ్ వస్తుంది. సో చాలా స్మూత్గా గేమ్స్ ఆడుకోవచ్చు అది ఇది అని చెప్తారు. ఓవరాల్గా 8GB ర్యామ్ అనేది సరిపోద్ది, ఎక్స్టెండెడ్ ర్యామ్ అనేది అవసరం లేదు. ఎక్స్టెండెడ్ ర్యామ్ వల్ల మన స్టోరేజ్లోంచి ఒక 8GB కట్ అయ్యి మనకి ర్యామ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో దానివల్ల అంత యూజెస్ అయితే ఏం లేవు. ఈ ఫోన్ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా 20,000 పెట్టుంటే పర్ఫెక్ట్ ఆల్రౌండర్ ఫోన్ అయి ఉండేది. బట్ 27,000 అంటే మాత్రం ఇది అంత వర్తి ఫోన్ కాదు. ఒక 5,000, ఒక 4,000 మనం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నట్టు. సో దీనికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే రెడ్మీ నోట్ 12 Pro. సో దీనికన్నా బెటర్ ఫోన్ అది. కెమెరాస్ పరంగా చూసినా, డిస్ప్లే పరంగా చూసినా అది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరాస్ బాగుంటాయి అందులో. అండ్ బ్యాటరీ ఇంకా ఎక్కువ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ పరంగా కూడా అది ఇంకా మంచి ప్రాసెసర్, 𝗘𝘃𝗵𝗀 1080 ప్రాసెసర్ ఉంటుంది. సో ఆ ప్రైస్లో మనకి కొంచెం బెటర్ ఫోన్ అంటే రెడ్మీ నోట్ 12 Pro వస్తుంది. అలాగే మీకు ఇంకొక ₹1,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే పోకో F4, ఇది ఇంకా తోపు అనమాట. ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో కూడా 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 𝗵𝗏 డిస్ప్లే ఉంటుంది, అన్ని బాగుంటాయి అందులో పోకో F4లో. బట్ కొన్ని మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కొంతమంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అందువల్ల అది పక్కన పెడితే. అండ్ iQ Neo 6 ఇది కూడా వస్తుంది. ఇందులో కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 𝗵𝗏 డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. ఓవరాల్గా ఈ 2 ఫోన్స్ మనకి ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతాయి. అండ్ మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్తే మీకు చూపించేది వివో ఫోన్స్ ఒకటే. వివో ఎందుకు చూపిస్తారు ఇవన్నీ నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను రేపు. ఈ ఫోన్ ఎందుకు కొన్నాను మా ఫ్రెండ్,
ఈ స్టోరీ అంతా చెప్పి మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వస్తుంది రేపు. సో ఆ వీడియో మీరు చూడండి. ఓవరాల్గా ఈ ఫోన్ మనం 27,000కి ఆఫ్లైన్లో కొనొచ్చా అంటే, ఆఫ్లైన్లో మీరు ఫోన్ కొంటున్నారంటే ఒక 2-3 వేలు, ఒక 4 వేలు ఎక్స్ట్రా ఉండాల్సిన దాని ప్రైస్ కన్నా ఒక 4 వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నట్టు. ఒక 3-4 వేలు తగ్గిస్తే ఇది ఇంకా మంచి ఫోన్ అయ్యేది. బట్ ఆ ప్రైస్లో అంత వర్తి ఫోన్ కాదు. బట్ మీకు ఇవే అమ్ముతారు, బయటకు వెళ్తే మీరు చూపిస్తారు, ఇదే బాగుంటుంది అది ఇది అంటారు. సో మీకు తెచ్చినట్టు కొనాల్సిందే కాబట్టి ఒక 4,000 ఎక్స్ట్రా పెడుతున్నాను అనుకోండి. అలా అనుకుంటే మీరు ఇది మంచి ఫోనే, బట్ ఆ ప్రైస్కి బెటర్ ఆల్టర్నేట్స్ ఉన్నాయని చెప్తున్నాను అంతే. సో ఈ ఫోన్ వర్స్ట్ కాదు అండ్ సూపర్ కూడా కాదు, ఆ ప్రైస్కి ఓకే డీసెంట్ ఫోన్ అని చెప్తాను. కొనాలనుకుంటే ఇది నేను లింక్ అయితే పెట్టను, మీరు ఆఫ్లైన్ స్టోర్స్లో మాత్రమే ఇది మీ చేత కొనిపించాలంటే ఇది ఆఫ్లైన్ స్టోర్స్లోనే కొనిపించాలి. మీరు ఆన్లైన్లో అయితే ఈ ఫోన్ తీసుకోవాలని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే మనకి ఇంకా ఆన్లైన్లో బెటర్ ఫోన్స్ ఉన్నాయన్నమాట. సో ఇంత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.